హలో స్టూడెంట్స్, నెక్స్ట్ చాప్టర్ హైపర్బోలమ్మ. హైపర్బోలా మనకు 4 మార్క్స్ ఒకటి 2 మార్క్స్ ఒకటి వస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి. హైపర్బోలా 4 మార్క్స్ ఒకటి 2 మార్క్స్ ఒకటే గుర్తుపెట్టుకోండి. మీరు ఎలిప్స్ లో నేను ఏ ప్రాబ్లం చెప్పానో ఆ ప్రాబ్లం బాగా నేర్చుకున్నారు అనుకోండి, సేమ్ ప్రాబ్లం ఇక్కడ వస్తాయి అంతే. మీరు అక్కడ ఏం సేమ్ నేర్చుకుంటారు చూడండి. మనం ఎలిప్స్ లో ఏమేమి టర్మ్స్ నేర్చుకున్నాం మీకు టర్మ్స్ చెప్పాను. ఏమి? ఎసెంట్రిసిటీ, ఫోర్సి, లాటస్ రెక్టమ్, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్స్. ఆ పదాలు చెప్పిన, ఆ పదాలు నేర్చుకోండి చెప్పాను. ఇవే సేమ్ పదాలు ఇక్కడ. ఫైండ్ ద సెంటర్, ఎసెంట్రిసిటీ, ఫోర్సి, లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్స్. సేమ్ అవే యాజ్ ఇట్ ఈస్ మారుతాయి. ఏమంటే అక్కడ ఎసెంట్రిసిటీ మనం ఏం రాస్తాం అంటే ఎలిప్స్ లో, బాగా గుర్తుపెట్టుకో, మళ్ళీ చెప్తున్నాను ఒక్కసారి. మనము ఎలిప్స్ లో ఎసెంట్రిసిటీ అంటే ఏం రాస్తాం? స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఎప్పుడు? ఏ గ్రేటర్ దాన్ బి అయినప్పుడు. అదే బి గ్రేటర్ దాన్ ఏ అయితే స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్. అంటే ఏది గ్రేటర్ అయితే 2 సార్లు వస్తాయి. కానీ హైపర్బోలాలు అయితే ఎసెంట్రిసిటీ అంటే సేమ్ ఇది వస్తుంది, మైనస్ బదులు ప్లస్ వస్తాయి. అంటే ఏ గ్రేటర్ దాన్ అనుకో స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఇక్కడ ఏమొస్తుంది? బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్. గుర్తుపెట్టుకో, ఎలిప్స్ ఒక్కటి గుర్తుపెట్టుకో. ఎలిప్స్ లో ఎసెంట్రిసిటీ ఏమొస్తుంది? మైనస్ వస్తుంది. హైపర్బోలా ఏమొస్తుంది? ప్లస్ వస్తుంది. ఈ రెండు గుర్తుపెట్టుకో. అందుకే సేమ్ యాజ్ ఉంటాయి. నెక్స్ట్ లాటస్ రెక్టమ్. ఇంకా లాటస్ రెక్టమ్ సేమ్. ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ అంటే ఆపోజిట్ వస్తుంది. ఏంటి? 2b స్క్వేర్ బై ఏ. ఇది కూడా సేమ్ 2b స్క్వేర్ బై ఏ. కానీ ఇక్కడ బి గ్రేటర్ దాన్ అనుకో, ఎలిప్స్ లో ఏమొస్తాయి? సేమ్ అది. ఇవేమారు. ఇది ఒక్కటి చేంజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక్కటి చేంజ్ అవుతుంది. గుర్తు ఎలిప్స్ ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫార్ములాస్ కూడా మనకు కొంచెం చేంజ్ అవుతాయి. ఒక్క రవ్వ ప్లస్ బదులు మైనస్, మైనస్ బదులు అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రాబ్లం చేస్తే చూడండి ఒకసారి. చూడండి ప్రాబ్లం చేద్దాం. ఎందుకంటే బేసిక్ రావాలా, బేసిక్స్ రాకుండా మనం ఉంటే చెప్పుకుండా పోతే అర్థం కాదు. ఇక్కడ మనకి ఏమేమి అడుగుతున్నా ఒకసారి చేద్దాం. ఫైండ్ ద సెంటర్, సి అడుగుతున్నాడు. ఎసెంట్రిసిటీ, ఈ అడుగుతున్నాడు. ఫోర్సి, ఎస్ అడుగుతున్నాడు. లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్ అంటే లెంత్ ఆఫ్ ద లాటస్ అంటే ఏ గ్రేటర్ దెన్ అయితే 2b స్క్వేర్ బై ఏ స్క్వేర్. తర్వాత ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్స్ అంటే x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ బై ఈ అడుగుతున్నాడు. హైపర్బోలా అంటే గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నువ్వు ప్రాబ్లమ్ లో ఎలిప్స్ ఇచ్చాడా, హైపర్బోలా ఇచ్చాడు? హైపర్బోలా ఇచ్చాడు. ఇప్పుడు ఆ కోడ్ వేసాడు. ఫస్ట్ 2 ప్రాబ్లమ్స్ మావి, 2 ఇంపార్టెంట్. 2లో ఖచ్చితంగా ఒకటి వస్తాయి. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం చేద్దాం. ఇచ్చిన ఈక్వేషన్ రాసుకుందాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 4y స్క్వేర్ ఈక్వల్ టు 4. మనకి ఇక్కడ 1 రావాలంటే ఏం చేయాలా? ఈ మొత్తం ఈక్వేషన్ వేయాలా? 4తో డివిజన్ చేయాలి. అంటే ఎక్స్ స్క్వేర్ బై 4, 4y స్క్వేర్ బై 4, 4/4. 4 1 జా 4 1 జా. ఇక్కడ 4 1 జా 4 1 అంటే ఎక్స్ స్క్వేర్ బై 4, y స్క్వేర్ బై 1 ఈక్వల్ టు 1. మనకి ఏ ఫార్ములా ఉంది? ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1. హైపర్బోలా ఫార్ములాకి వచ్చేసింది. అప్పుడు ఇక్కడ ఏ స్క్వేర్ అంటే ఎంతమ్మా? ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4, ఏ ఈక్వల్ టు 2. నెక్స్ట్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 1. మనకి ఏ వాల్యూ బి వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు మనకి ఒక్కొక్కటి చేసినది కదా, ఒక్కో దానికి ఒక మార్క్. ఫస్ట్ 1, ఫస్ట్ ఏమన్నాడు? సెంటర్ సి ఈక్వల్ టు, ఈక్వేషన్ ఈ ఫామ్ ఉంటే సెంటర్ అవుతుంది 0, 0. నెక్స్ట్ సెకండ్ వన్ ఎసెంట్రిసిటీ ఈ ఈక్వల్ టు, మెయిన్ గుర్తుపెట్టుకో, ఏది పెద్దది? ఏ పెద్దది. ఏ గ్రేటర్ దాన్ బి. ఏ గ్రేటర్ దాన్ బి అంటే ఏ 2 సార్లు వస్తాయి. కానీ ఇక్కడ ఫార్ములా ఏంది నీకు? హైపర్బోలా అంటున్నావు. హైపర్బోలా ఏమొస్తుంది? ప్లస్ వస్తుంది. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఇది మర్చిపోకూడదు. నువ్వు ఎలిప్స్ లెక్క మైనస్ రాసినావు గుర్తుంది. ఇది ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకో. ఈ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఇప్పుడు ఈ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అంటే ఎంతమ్మా? 4 ప్లస్ బి స్క్వేర్ అంటే ఎంతమ్మా? 1 బై ఏ స్క్వేర్ అంటే 4. అంటే ఈ ఈక్వల్ టు 4 ప్లస్ 1 5/√4 అంటే √5/√2. అంటే ఈ ఈక్వల్ టు √5/2. ఓకేనా? ఈ వాల్యూ వచ్చేసిందా? నెక్స్ట్ థర్డ్ వన్ చూడమ్మా. థర్డ్ వన్ ఏమంటున్నాడు? లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్. లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్ అంటే ఏ గ్రేటర్ దాన్, ఇక్కడ ఆపోజిట్ వస్తుంది. అంటే
2b² అంటే 2 ఇంటూ b² అంటే ఎంతమ్మా 1/a అంటే ఎంతమ్మా 2 2 క్యాన్సల్ అంటే లెంత్ ఆఫ్ ద లాటెక్స్ రెక్టమ్ ఇచ్చుకోండి ఎంత 1 లెంత్ ఆఫ్ ద లాటెక్స్ రెక్టమ్ ఎంత వచ్చింది 1 వచ్చేసింది. ఇంకా మనకి ఏం కావాలి చూడమ్మా ఇప్పుడు లెంత్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఎట్లా గుర్తుపెట్టుకుంటాం అంటే చూడమ్మా మనం ఫోర్సీ చేయలేదు కదా ఇక్కడ మర్చిపోయినా ఫోర్సీ చేద్దాం. ఫోర్స్ ఎక్కడ ఉంది సెంటర్ ఇక్కడ ఫోర్స్ ఉంది అంటే ఎసెంట్రిక్ తర్వాత ఫోర్స్ ఉంది మిస్ అయిపోయినా ఇక్కడ ఫోర్స్ రాదు ఫోర్స్ ఎన్నది థర్డ్ వన్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ వన్ FACI ఫోర్స్ అంటే ఎంతమా +/- ఎందుకు ఏ గ్రేటర్ దాన్ పెద్దది కాబట్టి ఏ వస్తాయి బి గ్రేటర్ దాన్ అయితే 0, +/- b వస్తాయి అంటే S = +/- ఏ అంటే ఎంతమ్మా 2 ఈ అంటే ఎంతమ్మా √5/2, 0 2 క్యాన్సల్ అంటే S = +/- √5, 0 ఫోర్స్ వచ్చేసింది. లాస్ట్ మనకి ఏముంది ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఎట్లా గుర్తుపెట్టుకుంటాం అంటే ఇక్కడ +/- 0 ఉంది ఇక్కడ ఏం చేస్తాం అంటే x = +/- AE బదులు A/E రాయమంటే A/E, 0 అంతే బాగా గుర్తుపెట్టుకో. నీకు ఫోర్స్ అంటే ఏం రాస్తావు ఫోర్స్ అంటే +/- AE రాస్తావు. అదే x అంటే ఏం రాస్తావు దీనికి ఏ ఇంటూ ఇక్కడ ఏం రాస్తావు అంటే A ఇంటూ E రాస్తావు. ఇక్కడ A/E రాయంతే అంటే x = +/- A అంటే ఎంత 2, E అంటే ఎంతమ్మా √5/2 2 పైకి పోతే x = +/- 4/5 ఇంకా క్రాస్ మల్టీ చేస్తాం అంటే క్రాస్ మల్టీ √5x +/- 4 = 0 చూడు 4 మార్క్స్ కి ఎంత ఈజీ. అందుకే చెప్పేది ఎలిప్స్ నేర్చుకుంటే హైపర్బోలా ఈజీ. ఎలిప్స్ లో సేమ్ ఇది అన్ని ఉంటాయి. ఇది ఒక్కసారి ఎలిప్స్ ఏమొస్తాయి A² - B²/A². ఇక్కడ ప్లస్ సేమ్ యాజ్ ఇట్ సేమ్. ఓకేనా నెక్స్ట్ ఈ ప్రాబ్లం కూడా చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. సెకండ్ ప్రాబ్లం సేమ్ అంతే. ఫైండ్ ద సెంటర్ ఎసెంట్రిసిటీ ఫోర్స్ లెంత్ ఆఫ్ ద లాటెక్స్ రెక్టమ్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ సేమ్ అడుగుతాం. ఫస్ట్ ఈక్వేషన్ రాసుకుందాం 6y² - 9x² = 144. మనకి ఇక్కడ 1 రావాలంటే ఏం చేయాలా మొత్తం ఈక్వేషన్ 144 తో డివైడ్ చేయాలి అంటే 16y² - 9x² = 144/144. 144 1 144 1 16 1 16 9 9 1 9 16 అంటే ఏమవుతుంది మా y²/9 = x²/16 = 1. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎప్పుడైనా సరే ఈక్వేషన్ ఎట్లా వస్తుంది x²/16 రావాలా ఫస్ట్ x² రావాలా కానీ ఇక్కడ x² ఏముంది మైనస్ ఉంది. x² మైనస్ ఉంది అంటే ఖచ్చితంగా మనకి ఇక్కడ ఏం కావాలంటే b > a రావాలి. ఎందుకు 16 ఉంది కానీ ఏముంది మైనస్ ఉంది. ఇక్కడ ఏముంది ఏది కాబట్టి ఇక్కడ b > తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి. కానీ మనకి ఈక్వేషన్ ప్రకారం ఎట్లా రావాలా x²/a² - y²/b² = 1 ఫార్ములా రావాలి. కాబట్టి 16 చూడమ్మా కావాలి కాబట్టి ఈ ఫార్ములాకి రావాలి కాబట్టి నేను దీన్ని చేంజ్ చేసుకుంటాను. దీన్ని ఎదురు తీసుకొస్తా -x²/16 +y²/9 = 1 ఉంది మా కానీ మనకు ముందర నెగిటివ్ వాల్యూ ఉండకూడదు. నెగిటివ్ వాల్యూతో మళ్ళీ చేస్తాం అంటే x²/16 - y²/9 = -1 గుర్తుపెట్టుకోండి. ఇది మనకు ఫామ్ వచ్చింది. ఓకేనా x² - 1 ఇది వచ్చింది. ఇది ఫార్ములా వచ్చింది. ఇప్పుడు a² = 16 a = 4 b² = 9 b = 3. దీని ప్రకారం అయితే మనం ఏది తీసుకుంటాం a > b తీసుకుంటాం. కానీ ఇక్కడ దీని ప్రకారం తీసుకోవాలి కాబట్టి b > a తీసుకుంటాం అంటే b నే పెద్దది అనుకుంటాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలా ఈ ఒక్క ఈక్వేషన్ ఎందుకంటే ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి ఇక్కడ చేంజ్ అవుతాయి గుర్తుపెట్టుకోవాలా. ఈ ఒక్క ప్రాబ్లం మైనస్ వచ్చింది కాబట్టి గుర్తుపెట్టుకోవాలా లేదనుకో మళ్ళీ ఎత్తిపోతుంది. ఓకేనా ఇప్పుడు చూడమా ఫస్ట్ సెంటర్
center C is equal to 0, 0. Next eccentricity, second one, eccentricity E ఈక్వల్ టు ఎసెంట్రిసిటీలో ఏమి తీసుకుంటావు ఏ పెద్దది కాబట్టి ఏ తీసుకోవద్దు ఇక్కడ చూసుకోవాలి నువ్వు ఇది ఇంపార్టెంట్ ఈ ప్రాబ్లం తీసుకోవాలి ఇక్కడ ఇది చూసుకుంటే నీకు ఏది పెద్దది బి పెద్దది అంటే నీకు ఏమవుతుంది బి పెద్దది వస్తాయి కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై బి స్క్వేర్ రావాలి ఎందుకు బి గ్రేటర్ రాసుకో దేర్ ఫోర్ బి గ్రేటర్ దాన్ ఏ అంటే ఈ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అంటే ఎంతమా ఏ స్క్వేర్ అంటే 16 ప్లస్ బి స్క్వేర్ అంటే 9/9 అంటే ఎంత వస్తుందమ్మా √25/9 అంటే ఎంతమ్మా √5/3 అంటే ఈ ఈక్వల్ ఎంతమ్మా 5/3 ఈక్వల్ టు 5/3 ఇప్పుడు మనకి ఏం కావాలా 4c s is equal to ఇక్కడ ఏది పెద్దది బి పెద్దది కాబట్టి 4c అనేది నీకు ఏమొస్తుంది ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది కాబట్టి నీకు ఏమవుతుంది 4c అంటే 0, ప్లస్ ఆర్ మైనస్ బి తీసుకోవాలా ఏ తీసుకోకూడదు అంటే 0 is equal to 0, ప్లస్ ఆర్ మైనస్ బి అంటే ఎంతమ్మా 3 ఈ అంటే ఎంతమ్మా 5/3 3 క్యాన్సిల్ s is equal to 0, ప్లస్ ఆర్ మైనస్ 5 4c అయిపోయింది 1 2 3 నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్ అంటే ఇక్కడ బి పెద్దది కాబట్టి ఏమవుతుంది 2a² అంటే 2 ఇంటూ ఏ స్క్వేర్ అంటే 16 బై బి అంటే 3 క్యాన్సిల్ అయితే ఇక్కడ ఏది క్యాన్సిల్ కాదు 16 2 32/3 లెంత్ ఆఫ్ ద లాటస్ అనేది 32/3 వచ్చింది ఇంకా లాస్ట్ ఏం కావాలి మనకు ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ లాస్ట్ ఏం కావాలా ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ అంటే y is equal to ప్లస్ ఆర్ మైనస్ b/e ఎందుకు b పెద్దది కాబట్టి అంటే y equal to ప్లస్ ఆర్ మైనస్ b అంటే ఎంతమ్మా 3/e అంటే ఎంతమ్మా e అంటే మనకి 5/3 పైకి పోతే వస్తుంది y equal to ప్లస్ ఆర్ మైనస్ 9/5 క్రాస్ మల్టిప్లై చేస్తే లాస్ట్ అని చూడమ్మా y equal to ప్లస్ ఆర్ మైనస్ 9/5 క్రాస్ మల్టిప్లై చేస్తే 5y equal to ప్లస్ ఆర్ మైనస్ 9 అంటే 5y ప్లస్ ఆర్ మైనస్ 9 ఈక్వల్ టు 0 5y ప్లస్ ఆర్ మైనస్ 9 ఈక్వల్ టు 0 ఇక్కడికి పెట్టేసిన అయిపోతుంది ఇక్కడ ఇది ఇంపార్టెంట్ ఈ రెండు వెరీ ఇంపార్టెంట్ హైపర్బోలా పెట్టుకోండి ఇంకా రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ రెండు ప్రాబ్లమ్ చెప్తే అయిపోతుంది రెండు ప్రాబ్లమ్స్ ఏమంటే ఇప్పుడు అందుకు చెప్పాను స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ ఎలిప్స్ లో అంటే ఏంది y is equal to mx ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ఇంటూ m స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అవే ప్రాబ్లం అక్కడ ప్లస్ వస్తాయి ఇక్కడ మైనస్ వస్తాయి చూడండి ఆ రెండు ప్రాబ్లం చేద్దాం చూడండి నెక్స్ట్ చూడమ్మా హైపర్బోలాలో ఇంతకుముందు ఎలిప్స్ ఎలా చేసినామో సేమ్ అదే ఇక్కడ ఏమంటున్నాడు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ హైపర్బోలా అక్కడ ఏమన్నాడు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ టు ద ఎలిప్స్ అన్నాడు అదే ఫార్ములా ఏ ఫార్ములా y equal to mx ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఆ ఫార్ములా ఏం చెప్పానో అదే ఫార్ములా అంటే a స్క్వేర్ m స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఆడేం చెప్పాడు ప్లస్ చెప్పాను ఇక్కడ మైనస్ చెప్పాను అంతే ఆడ ప్లస్ ఇక్కడ మైనస్ ఈ ఫార్ములా వస్తే చాలా మంది ఏమంటాడు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ టు ద ఎలిప్స్ 3x స్క్వేర్ మైనస్ 4y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 12 విచ్ ఆర్ parallel to the line y is equal to x minus 7 perpendicular to the line y is equal to x minus అంటే టూ లైన్స్ రెండు ప్యారలల్ కు పర్పెండిక్యులర్ ఒకే లైన్ ఇచ్చినాడు మనం దీని నుంచి m వాల్యూ స్లోప్ అనుకోవాలమ్మా స్లోప్ m కనుక్కుంటాం దీని పర్పెండిక్యులర్ స్లోప్ కాబట్టి ఏమొస్తుంది -1/m ఇది కనుక్కొని ఇక్కడ m సబ్స్టిట్యూట్ చేస్తాం మనకి ఏ వాల్యూ బి వాల్యూ రావాలి ఏ వాల్యూ బి వాల్యూ అంటే ఈ ఈక్వేషన్ నుంచి ఏ వాల్యూ బి వాల్యూ వస్తే ఓకేనా ఎలా చేస్తాం చూడండి ఫస్ట్ గివెన్ హైపర్బోలా సొల్యూషన్ చూడండి గివెన్ హైపర్బోలా ఏమి చూడండి మనకు 3x స్క్వేర్ మైనస్ 4y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 12 మనకి ఇక్కడ 1 రావాలంటే ఏం చేయాలా మొత్తం ఈక్వేషన్ 12 తో డివైడ్ చేయాలి అంటే 3x స్క్వేర్ మైనస్ 4y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ చూడమా 12 తో డివైడ్ చేయాలి కాబట్టి 3x స్క్వేర్ బై 12 మైనస్ 4y స్క్వేర్ బై 12 12/12 12 తో మల్టిప్లికేషన్ 12 1 జా 12 1 జా 3 1 జా 3 4 జా 4 1 జా 4 3 అంటే ఏమొచ్చింది మా x స్క్వేర్ బై 4 మైనస్
వై స్క్వేర్ బై 3 ఈక్వల్ టు 1. మనకి హైపర్బోలా ఫార్ములా వచ్చిందా అంటే ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1 ఫార్ములాకి వచ్చింది కదా, హైపర్బోలా ఫార్ములాకి వచ్చింది కదా. ఇప్పుడు ఈ నుంచి మనకు ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎంత అమ్మా 4, ఏ ఈక్వల్ టు 2, బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 3, బి కూడా అంత మనకు హైపర్బోలా వచ్చేసింది. ఓకేనా, మనకు ఏ వాల్యూ బి వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు మనకు స్లోప్ కావాలి. స్లోప్ కావాలి కాబట్టి ఫస్ట్ కేజ్ చేద్దాం. ఫస్ట్ స్లోప్ అనుకుందాం. అంటే ఇది ఇచ్చిన లైన్ ఏంది, గివెన్ లైన్ తీసుకుందాం. గివెన్ లైన్ y ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 7. కానీ మనకి ఎప్పుడైనా సరే ఈక్వేషన్ ఎట్లా ఉండాలమ్మా, ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫార్ములా ఉండాలి. కాబట్టి ఎక్స్ ఈ వై అయితే మైనస్ వై మైనస్ 7 ఈక్వల్ టు 0. ఇది ఎట్లా ఉందమ్మా, ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఉంది. అప్పుడు దీని యొక్క స్లోప్ అనుకోవాలి. స్లోప్ ఎం ఈక్వల్ టు మైనస్ ఏ బై బి మైనస్ ఏ అంటే ఎక్స్ కోసం ఎంతమా 1, బి అంటే మైనస్ వై కోసం ఎంతమా -1 మైనస్ అంటే ఎం ఈక్వల్ ఎంతమ్మా 1. ఎం వచ్చింది. మనకి ఎం తెలుసు, ఏ వాల్యూ తెలుసు, బి వాల్యూ తెలుసు. ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేసేద్దాం. దీంట్లో ఏం కావాలి మనకు, ఫస్ట్ వన్ చూడమ్మా, ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ద లైన్, ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ టు ద లైన్ ఫార్ములా ఏంది మనకు y ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 7. అంటే ఫార్ములా ఏంది, y ఈక్వల్ టు mx ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఇంటూ ఎం స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. గుర్తుపెట్టుకో, మైనస్ బి స్క్వేర్ మనకు. ఇప్పుడు దీనిలో ఏం సబ్స్టిట్యూట్ చేద్దాము, y ఈక్వల్ టు ఎం వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఎం అంటే 1 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే 4 ఎం స్క్వేర్, ఎం అంటే 1 స్క్వేర్ అంటే 1 మైనస్ బి స్క్వేర్ అంటే 3. ఇప్పుడు y ఈక్వల్ టు 1 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఇంటూ 1 అంటే 4 లో 3 పోతే 1 రూట్ 1 అంటే 1 కదమ్మా. అంటే y ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ 1. ఈ y అవతల పోతే ఎక్స్ మైనస్ వై ప్లస్ ఆర్ మైనస్ 1 ఈక్వల్ టు 0 వచ్చేసింది. మనకు ఎక్స్ మైనస్ వచ్చేసింది. ఏది, ప్యారలల్ స్లోప్ వచ్చేసింది. నెక్స్ట్ ఏం కావాలి మనకు, పర్పెండిక్యులర్ స్లోప్ కావాలి. సెకండ్ వన్ పర్పెండిక్యులర్ స్లోప్ అంటే ఫస్ట్ ఇచ్చిన లైన్ ఏది ఇచ్చినాడు, గివెన్ లైన్ y ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 7 అంటే ఎక్స్ వై అవతల పోతే మైనస్ వై మైనస్ 7 ఈక్వల్ టు 0. ఏ ఫార్ములా ఉంది, ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫార్మ్ ఉంది. అప్పుడు స్లోప్ అనుకోవాలమ్మా. స్లోప్ ఎం ఈక్వల్ టు స్లోప్ ఏమవుతుంది, మైనస్ ఏ బై బి మైనస్ ఎక్స్ కోసం ఏంటమ్మా 1, వై కోసం -1 ఎం ఈజ్ ఈక్వల్ టు 1. కానీ మనకి ఏం కావాలా, పర్పెండిక్యులర్ స్లోప్ కావాలి. పర్పెండిక్యులర్ స్లోప్ కావాలి కాబట్టి పర్పెండిక్యులర్ స్లోప్ ఏంది, ఎం ఈజ్ ఈక్వల్ టు -1 బై ఎం అంటే ఎం ఈక్వల్ టు -1 బై ఎం అంటే ఎంతమా 1 అంటే ఎం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా -1 వచ్చింది. ఇప్పుడు మనకి ఏం కావాలా, ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ సెకండ్ వన్ కదా, ఏం కావాలా, y ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఇంటూ ఎం స్క్వేర్ ప్లస్ మైనస్ మైనస్ బి స్క్వేర్. ఎందుకు, ఇది హైపర్బోలా ఎలిప్స్ కాదు. ఇప్పుడు y ఈక్వల్ టు ఎం అంటే -1 ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే 4, ఎం స్క్వేర్ అంటే -1 హోల్ స్క్వేర్. నెక్స్ట్ బి స్క్వేర్ అంటే 3. ఇప్పుడు y ఈక్వల్ టు -1 ఇంటూ ఎక్స్ అంటే మైనస్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ -1 స్క్వేర్ అంటే 1 అంటే 4 ఇంటూ 1 అంటే 1 4 లో 3 పోతే 1 రూట్ 1 అంటే 1. కానీ ఇక్కడ మైనస్ ఉంది కాదు, ఈ మైనస్ ఇది తీసుకొచ్చాయి అంటే y ప్లస్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ 1 ఈక్వల్ టు 0. మైనస్ వాల్యూ ఇతర వచ్చింది కదా కాబట్టి ఇక్కడ వచ్చేసింది. చూడండి సింపుల్, ఇంతే ఇంకా. ఓకేనా, ఇలాంటి ప్రాబ్లం ఒకటి ఉంది సేమ్ ఇదే, కానీ అక్కడ ఈక్వేషన్స్ ఒక్కటి చేంజ్ అవుతాయి అమ్మా. చెప్తా చూడండి, అది ప్రాబ్లం కూడా ఏదంటే ఇక్కడ నీకు ఏమొస్తుందంటే సేమ్ ఇదే ఈక్వేషన్ ఏమొస్తుందంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4y స్క్వేర్ ఈక్వల్ టు 4, ఎక్స్ స్క్వేర్ మైనస్ 4y స్క్వేర్ 4 విచ్ ఆర్ ప్యారలల్ టు పర్పెండిక్యులర్ టు లైన్ ఏమంటే చేంజ్ ఇస్తాడు అమ్మా. లైన్ ఏమిచ్చాడు ఇక్కడ, ఎక్స్ ప్లస్ 2y ఈక్వల్ టు 0. ఇక్కడ కూడా అంతే అమ్మా, ఎక్స్ ప్లస్ 2y ఈక్వల్ టు 0. ఇది మీరు చేసుకుంటా అంటే చేసుకోండి, లేదు సార్ మీరే ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే నేను చేస్తాను. మీ ఇష్టం, చాయిస్. ఎందుకంటే సేమ్ మెథడ్
ఒక రవ చేసి నేను వదిలేస్తే మిగతా మీరు చేసుకోండి, ఓకేనా? నేను చేస్తాను కొంచెం మరి సేమ్ ఇదే మెథడే. ఏమంటే వాల్యూస్ ఒకటి చేయండి. ఇది కూడా ఇంపార్టెంట్. రెండు చాలా సార్లు అడిగాడు తెలంగాణ స్టూడెంట్స్, ఏపీ స్టూడెంట్స్ కి ఈ 4 ఇంపార్టెంట్. మా చాలా సార్లు అడిగారు ఈ ప్రాబ్లమ్స్. మనకు హైపర్బోలా ఇక్కడ నుంచి మిస్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ 4 మార్క్స్ అయిపోయినాయి, 2 మార్క్స్ చెప్తాను. ఇవి 4 మార్క్స్ అయిపోయినాయి, ఇంకా 2 మార్క్స్ ఉన్నాయి. చూడమ్మా, గివెన్ హైపర్బోలా ఈ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4y స్క్వేర్ ఈక్వల్ టు 4. మనకి ఇక్కడ 1 రావాలంటే మొత్తం ఈక్వేషన్ చేయాలా, 4తో డివిజన్ చేయాలి. అంటే ఈ ఎక్స్ స్క్వేర్ బై 4 మైనస్ 4y స్క్వేర్ బై 4 4/4 4 1 జా 4 1 జా 4 1 జా 4 1 జా ఎక్స్ స్క్వేర్ బై 4 మైనస్ వై స్క్వేర్ బై 1 ఈక్వల్ టు 1. ఏ ఫామ్ లో ఉంది? ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1 లో. ఇక్కడ నుంచి మనకు ఏ స్క్వేర్ ఇంత 4, ఏ ఈక్వల్ టు 2, నెక్స్ట్ బి స్క్వేర్ ఈక్వల్ టు 1, బి 1 మనకి ఇది వచ్చేసింది. కానీ మనకి ఏం కావాలంటాడు? ప్యారలల్ టు పర్పెండిక్యులర్. ఫస్ట్ ప్యారలల్ అంటే గివెన్ లైన్ తీసుకుందామా. ఫస్ట్ వన్ గివెన్ లైన్ ఏమి ఇచ్చాడమ్మా? ఎక్స్ ప్లస్ 2y కాన్స్టెంట్ లేదు, కాన్స్టెంట్ ఉంటాం 0 ఈక్వల్ టు 0. అప్పుడు దీని యొక్క స్లోప్ అనుకోవాలి. స్లోప్ m ఈక్వల్ టు ఇది ఏ ఫామ్ లో ఉంది? ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫామ్ లో ఉంది. కాబట్టి దీని యొక్క స్లోప్ ఏమవుతుంది? m ఈక్వల్ టు మైనస్ ఏ బై బి. మైనస్ ఏ అంటే ఎక్స్ కోసం ఎంతమా 1, బి అంటే వై కోసం ఎంతమా 2, అంటే m ఈక్వల్ టు ఎంతమా మైనస్ 1/2. m వచ్చింది, ఏ వాల్యూ వచ్చింది, బి వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనకు అలా ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ టు ద లైన్ ఏంది మా? ఎక్స్ ప్లస్ 2y ఈక్వల్ టు 0. ఫార్ములా ఏంది? y ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఇంటూ ఎం స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. y ఈక్వల్ టు m అంటే ఏందమ్మా మైనస్ 1/2 ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఎంతమ్మా 4, ఎం స్క్వేర్ అంటే మైనస్ 1/2 హోల్ స్క్వేర్, బి స్క్వేర్ అంటే ఎంతమ్మా 1. చూడమ్మా, y ఈక్వల్ టు మైనస్ 1/2x ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది ఏమవుతుంది మా 4, 1/2 అంటే 1/4 మైనస్ 1, 4 4 క్యాన్సిల్ అమ్మా. అంటే y ఈక్వల్ టు మైనస్ 1/2x ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ 1, 1 మైనస్ 1 అంటే 0, 0 అంటే లాస్ట్ ఏమవుతుంది? y ఈక్వల్ టు మైనస్ 1/2x ప్లస్ ఆర్ మైనస్ వచ్చింది. అంటే మనకు ఈ మైనస్ ఉంది కాబట్టి 2తో మనం 2తో క్రాస్ మల్టిప్లై చేస్తాము. అంటే 2y ఈక్వల్ టు మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్. అంటే ఏం చేస్తే ఇతరులకు వస్తే ఈ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ 2y ఈక్వల్ టు 0 రాసుకుందాం. ఎందుకంటే ఇతరులకు వచ్చింది కదా ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ 2y ఈక్వల్ టు 0. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వన్ లేదు. సెకండ్ వన్ కు సేమ్ ఇదే. సెకండ్ వన్ కు సేమ్ ఇది కండి. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇంకా సెకండ్ వన్ చేయడం అంత ఇప్పట్లేదు. మనకి m వచ్చింది m ఈక్వల్ టు మైనస్ 1/2. మనకు పర్పెండిక్యులర్ స్లోప్ కావాలి. పర్పెండిక్యులర్ స్లోప్ అంటే m ఈక్వల్ టు మైనస్ 1/m. అంటే m ఈక్వల్ టు మైనస్ 1/m అంటే ఎంత? మైనస్ 1/2. మైనస్ మైనస్ క్యాన్సల్, m ఈక్వల్ టు 2. అప్పుడు ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోయా. y ఈక్వల్ టు mx ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఇంటూ ఎం స్క్వేర్ ఇంటూ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ ఇంటూ ఎం స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అంటే y ఈక్వల్ టు m అంటే ఎంత? 2x ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే 4, ఎం స్క్వేర్ అంటే m 2 స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఎంత? 1. అంటే y ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ 2x ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ అంటే 4, 4 4 జా 16 మైనస్ 1. అంటే y ఈక్వల్ టు 2x ప్లస్ ఆర్ మైనస్ 16 లో ఉండిపోతే రూట్ 15 మా అలాగే పెట్టచ్చు రూట్ 15. ఓకేనా? ఇలాగే పెట్టచ్చు. లేకుంటే దీన్ని ఇతరులు పంపిస్తాను అనుకో ఏమవుతుంది? 2x మైనస్ y ప్లస్ ఆర్ మైనస్ రూట్ 15 ఈక్వల్ టు. ఇవి హైపర్బోలా. ఇది హైపర్బోలా ప్రాబ్లమ్స్. ఆల్మోస్ట్ ఇవి వస్తాయి. ఈ 4 చూసుకోండి, ఖచ్చితంగా ఒకటి వచ్చేస్తుంది. తర్వాత దీనిలో 2 మార్క్స్ ఉన్నాయి. 2 మార్క్స్ చెప్పేసాను. 2 మార్క్స్ చెప్పేసి ఇంకా మీకు ట్రిక్స్ అనేది అన్ని పేపర్స్ క్వశ్చన్ వైజ్ చెప్తాను. ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను క్వశ్చన్ వైజ్ చెప్తాను ట్రిక్స్ అనేది. ఇప్పుడు సపోజ్ మీకు 1 to 10 2 మార్క్స్ వస్తాయి. 1 2 3 4 5 6 అనేది 10 వస్తాయి 2 మార్క్స్. 11 to 17 7 మార్క్స్ వస్తాయి. క్వశ్చన్ అంటే క్వశ్చన్ నెంబర్ 11 తీసుకుంటా. క్వశ్చన్ నెంబర్ 11 లో ఏ క్వశ్చన్ వస్తాయి, ఏ చాప్టర్ నుంచి వస్తాయి, ఆ చాప్టర్ లో నుంచి నువ్వు ఏ క్వశ్చన్ చూసినా క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు ఈ పాయింట్స్ రాయాలా అట్లా చెప్తాను. క్వశ్చన్ వైజ్ చెప్తాను. ఇక్కడికి మనకి హైపర్బోలా 4 మార్క్స్ అయిపోయినాయి. 2 మార్క్స్ ఉన్నాయి. 2 మార్క్స్ చెప్పేస్తే అయిపోతాయి.
నోట్ చేసుకోండి బాగా బాగా ప్రాక్టీస్ చేయాలి మీరు.